ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయాను. ఒక్కసారిగా మాకేదో పెద్ద శబ్దం వినిపించింది. ఇలా మనం చాలా సందర్భాల్లో తెలుగులో ఒక్కసారిగా అంటూ ఉంటాం. మరి ఒక్కసారిగా అనడానికి ఇంగ్లీష్లో చెప్పాల్సిన మాట ఆల్ ఆఫ్ ఎ సడన్, ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటూ ఉంటాం కదా. మరి ఇప్పుడు చూడండి, ఒక్కసారిగా నాకు కళ్ళు తిరిగి నేను కింద పడిపోయాను, నేను కొలాప్స్ అయిపోయాను అని చెప్పాలి. కళ్ళు తిరగడాన్ని ఫీల్ డిజీ అంటాం. డిజీ అంటే కళ్ళు తిరగడం. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ ఫెల్ట్ డిజీ అండ్ కొలాప్స్డ్. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ ఫెల్ట్ డిజీ అండ్ కొలాప్స్డ్. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్. ఒక్కసారిగా ఏదో పెద్ద శబ్దం వినిపించింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ వీ హర్డ్ ఎ లౌడ్ నాయిస్. అండ్ నెక్స్ట్ వన్, ఇంకొక సెంటెన్స్ చూద్దాం. ఒక్కసారిగా అతను రూమ్లోంచి పరిగెత్తుకొని బయటకు వచ్చాడు. హీ స్ప్రాంగ్ అవుట్ ఆఫ్ ద రూమ్. స్ప్రాంగ్ అవుట్ అంటే పరిగెత్తుకొని బయటికి పారిపోవడాన్ని స్ప్రాంగ్ అవుట్ అంటాం. హీ స్ప్రాంగ్ అవుట్ ఆఫ్ ద రూమ్ ఆల్ ఆఫ్ ఎ సడన్. సడన్ గా అతను రూమ్లోంచి బయటికి పరిగెత్తుకొని వచ్చాడు. ఎస్, దీస్ ఆర్ 3 ఎగ్జాంపుల్స్ ఫర్ యూ. నౌ ఐ విల్ గివ్ యూ 2 క్వశ్చన్స్. ట్రై దెమ్. ఓకే, ఒక్కసారిగా టైర్ పేలిపోయింది. పేలిపోవడాన్ని ఏమంటాము? ఐల్ గివ్ యూ బర్స్ట్ అంటాం. బర్స్ట్ అంటే పేలిపోవడం. మరి బర్స్ట్కి పాస్ట్ టెన్స్ ఏం చెప్పాలి? బర్స్టెడ్. నో, బర్స్ట్, బర్స్ట్, బర్స్ట్ అనే చెప్తాం. ఓకే, సో ఒక్కసారిగా టైర్ పేలిపోయింది అనాలి. దానికి ఆన్సర్ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్, అతను ఒక్కసారిగా సీరియస్ అయిపోయాడు. దీనికి ఆన్సర్ ట్రై చేయండి. గివ్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ ఐ విల్ కరెక్ట్ ఆల్ యువర్ సెంటెన్సెస్. మీరు చెప్పే ప్రతి సెంటెన్స్ని నేను కరెక్ట్ చేస్తాను. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ స్టే ట్యూన్డ్.